హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం వండే కూర కొంచెం అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే నెలాఖరు టైం కదా, ఇంట్లో కూరగాయలు గాని సరుకులు గాని నిండుకుంటాయి. ఇది అందరి ఇళ్ళలో ఉండేదే. సో అందుకని నెలాఖరు టైంలో ఇలాంటి కూరలు అప్పుడప్పుడు చూద్దాము. ఇది ఏం కూర అంటే బంగాళదుంప వంకాయ అండి, వితౌట్ టమాటా. మనం అస్సలు టమాటా లేకుండా ఈ కూర అయితే వండుతున్నాం అనమాట. కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. కనీసం మనం మసాలాలు కూడా వేయము, కానీ మసాలా వేసినట్టుగా ఉంటుంది చూడడానికి. దానికి ఏమేం ప్రాసెస్ కావాలి ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకోండి. ఇప్పుడు అది నానబెట్టుకుందాము. స్టార్టింగ్ మనం చేయవలసిన పని అన్నమాట. ఆ తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా కోసి రెడీగా పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పెద్దవి ఒక 2 తీసుకోండి, మీడియం అయితే ఒక 3 తీసుకోండి. ఆ తర్వాత వంకాయలు నేనైతే ఇలా తొక్కు తీసేస్తానండి. నాకు అసలు వంకాయ అంటేనే ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి. నాకు ఇలా తీస్తేనే ఇష్టం అన్నమాట. అట్లాగే బంగాళదుంపలు ఇట్లా ఫస్ట్ ముక్కలు కోసుకొని ఉంచుకోవాలండి. అప్పుడే మనం కొంచెం తొందరగా ప్రాసెస్ అనేది అవుతుంది అనమాట. అది కూడా ఆ నీళ్ళల్లో కాస్త ఉప్పు వేయండి. అప్పుడు బంగాళదుంప గాని వంకాయ గాని కండ్రెక్కదు. ఇలా కళాయి పెట్టుకొని నేను 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసానండి. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయించేసుకుందాం. ఇవి వేసిన తర్వాత కాస్త ఉప్పు అంటే సాల్ట్, నేను సాల్ట్ వాడతాను, అట్లాగే కొంచెం పసుపు, ఈ 2 వేసేసి ఉల్లిపాయలకి పట్టేంత వరకు తిప్పి సిమ్లో పెట్టేయాలండి. ఇవి సిమ్ములో మగ్గుతున్నాయి అనగా ఈలోగా మనం బంగాళదుంప ముక్కలు కోసుకొని పెట్టుకున్నాం కదా బద్దల్లాగా, అవి ముక్కలు కోసేసుకుందాము. ఎందుకంటే ఇది ఉడికేలాగా మనకి బంగాళదుంప ముక్కలు కోసుకుందాం అనుకోండి, కలర్ పోదనమాట. అంటే కండ్రెక్కుతాయి కదా, బంగాళదుంప మీద ఎర్రగా కలర్ వస్తుందండి కోసి కొంచెం సేపు పక్కన పెడితే. అలా రాకుండా ఉండాలంటే ఈ ఉల్లిపాయలు ఏగేలోగా ఇవి ఇలా కోసేసుకుంటాము. ఆల్రెడీ వంకాయ ముక్కలు కోసుకున్నాం కదా, ఇప్పుడు అవి ఇవి కలిపి ఆయిల్లో వేసేసుకుందాము. ఐ మీన్ ఉల్లిపాయ వేయించిన దాంట్లో. ఇది నెలాఖరు టైంలోనేనండి ఇట్లా మనకి కుదిరేది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా కానీ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఒక కామెంట్ చేయండి. అట్లాగే మన వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. ఇవి 2 వేసేసాక ఇప్పుడు మళ్ళీ వీటికి తగినంత సాల్ట్ ఫస్ట్ అయితే కొంచెం వేసుకున్నాము, అది ఉల్లిపాయలు మగ్గడానికి. ఇప్పుడు వంకాయలు, బంగాళదుంపలు మగ్గటానికి అన్నమాట. కాస్త సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ ఈ ముక్కలన్నిటికీ పట్టేంత వరకు తిప్పాలండి. మాక్సిమం ఒక 2 నిమిషాలు తిప్పండి చాలు. టమాటా లేదు కదా, కూర బాగోదేమో అని మీరు అనుకోవచ్చు, కానీ వండితేనే కదా తెలిసేది. కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసిన తర్వాత నిజంగా బాగుంది అని చెప్తారు. ఇప్పుడు ఇలా కలిపేసాం కదా, కలిపేశాక దీన్ని కనీసం ఒక పావు గంట 20 నిమిషాలన్నా మగ్గించాలండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి మగ్గించండి. మంట అనేది ఫుల్ గా పెట్టద్దు, మాడిపోతుంది. మీ ఇంట్లో వాళ్ళకి ఇందులో వంకాయ వేశారు అని కూడా తెలియకుండా వండొచ్చండి. ఎందుకంటే మనం వంకాయ మీద చిక్క అనేది తీసేస్తాం కదా, ఆ బంగాళదుంపలో వంకాయ అనేది కలిసిపోతుంది. అసలు మీరు వంకాయ వేశారంటే నమ్మరు, అట్లా ఉంటుంది కూర. అంతెందుకండి, మా ఇంట్లో మా పిల్లలే నమ్మలేదు నేను వంకాయ వేశాను అంటే. ఇదిగోండి 20 నిమిషాల తర్వాత కూర అయితే మనకి ఇట్లా వచ్చింది. చక్కగా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాము. మీరు ఎంత కారం తినగలరో అంత కారం వేసుకోండి. ఈ కారం కూడా ముక్కలన్నిటికీ పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు లేదా 1 నిమిషం అన్న తిప్పండి. తిప్పిన తర్వాత మళ్ళీ దీన్ని ఇంకొక 5 నిమిషాలు మగ్గించాలండి.
ఎందుకంటే కారం అనేది పచ్చివాసన పోవాలి, అలాగే ముక్కకు పట్టాలి. ఇదిగోండి ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడే మనం చింతపండు పులుపు వేసేసుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు మగ్గించుకోండి. అప్పుడు ఆ పులుపు అనేది ఆ వంకాయకి ఆ బంగాళదుంప ముక్కలకి పట్టి కూర అయితే సూపర్ ఉంటుందండి. ఫస్ట్ చూపించిన వీడియో ఉంది కదా, స్టార్టింగ్ లో చిన్న బిట్టు, అందులో ఆయిల్ పైకి వస్తుంది. ఆ రకంగా రావాలండి. అప్పుడు మీరు ఇంకా దింపేసి చక్కగా అన్నంలో వేడి వేడి అన్నంలో వేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఉంటానండి. బాయ్ బాయ్.